నమస్తే. వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. దేశ రక్షణలో యువత పాత్రేంటి? నిజంగా ఈరోజు విద్యా వ్యవస్థలంతా కూడా యువతను దేశ రక్షణ గురించి ఆలోచించే విధంగా, దేశం మీద ప్రేమ పెంచే విధంగానే ఉన్నాయా? లేదా కమ్యూనిస్ట్ భావజాలం పుస్తకాల నుంచి విద్యా వ్యవస్థను నిర్వహిస్తున్న నిర్వాహకుల మెదల్లోకి వెళ్ళిపోయి, అదే విద్యార్థులలోకి వెళుతోందా? ఇలాంటి అనేక సందేహాలు చాలా ఉన్నాయి ఈ మధ్య జరిగిన వాటన్నిటిని చూస్తుంటే. వీటన్నిటి గురించి మాట్లాడడానికి 17 సంవత్సరాలు ఆర్మీలో పనిచేశారు. దాంతో పాటు విశ్వ హిందూ పరిషత్‌కి సంబంధించి ప్రాంత సహకార్యదర్శిగా కూడా పనిచేస్తున్న తోట భానుప్రసాద్ గారు మీ ముందుకు తీసుకొచ్చాను. మనందరికీ ఉన్న అనేక సందేహాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అమ్మా. సార్, కొన్ని విషయాలు ఎందుకంటే మీరు ఆర్మీలో పనిచేసొచ్చారు. నిజంగా బోర్డర్‌లో ఉన్నప్పుడు బోర్డర్ లోపల దేశాన్ని రక్షించుకోవడం కోసం యువత ఎలా ఉండాలి? ఏంటి అని ఆలోచించేవారు. మీరొచ్చిన తర్వాత భారతదేశం లోపల ఉన్న యువత అలానే మీకు కనిపించారా? అమ్మ నేను భువనగిరి టౌన్‌లో పుట్టాను. సార్. నా బాల్యం నుంచే శాఖ అలవాటు నాకు. ఓహ్! శాఖ నుంచే నాకు ఆ ప్రేరణ వచ్చింది. అట్ ఏజ్ 19 ఇయర్స్ 19 ఏళ్ళకి నేను ఆర్మీకెళ్ళిపోయాను. గ్రేట్. ఆ సెలక్షన్‌కెళ్ళడానికి గూడా నాకు అప్పటికి షూ కొనుక్కోవడానికి గూడా డబ్బులు లేవు. వితౌట్ షూ రన్నింగ్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ లాస్ట్ ఫస్ట్ అటెంప్ట్‌లో పోయింది. ఓకే. మళ్ళీ షూ కొనుక్కొని, ప్రైవేట్ జాబ్ చేసుకొని అట్లా 17, 18 ఏజ్‌లోనే ప్రాక్టీస్ చేసి 19 ఇయర్స్‌కి ఆర్మీ జాబ్ కొట్టడం జరిగింది. గ్రేట్. ఆ తర్వాత మనకు చిన్నప్పటి నుంచే ఒక జాతీయ భావం ఉండింది కాబట్టి, చాలా ఒక మంచి అసలంటే నేను చాలా అదృష్టంగా భావిస్తాను. హ్మ్. నాకు అటువంటి అవకాశాలొచ్చినాయి ఆర్మీలో. అసలు అన్నీ గూడా అందరితో షేర్ చేసుకోలేని విషయాలను గూడా ఒక్కోసారి అయితే అనిపిస్తది అవి హాలీవుడ్ మూవీల కంటే గూడా ఎక్కువ యాక్షన్ సీన్‌లు ఉండేది అందులో. హ్మ్. ఇప్పుడు ఈ మధ్య మేజర్ ముకుందం గారి సినిమానే గానియండి, సినిమాల ద్వారా ఇప్పటి యువతకి ఆర్మీ లైఫ్‌లో ఇది ఉంటుంది. ఈ ఇలాంటి యాక్షన్ సీన్‌లుంటాయి అని తెలుస్తున్నది గానీ, వాటన్నింటిని మేము ఎంజాయ్ జేసినాం. ఓకే. అంటే ఏ క్షణాన ప్రాణం పోతుందో తెలియదప్పుడు గానీ, హ్మ్. మిలిటెంట్ వెనకాల పరిగెత్తిన రోజులున్నాయి. అ అటువంటి ఒక మంచి జీవితాన్ని నాకు ఆ తృప్తి ఉందిప్పుడు. హ్మ్. ఇప్పుడు ఈ క్షణాన ఈ శరీరం వదిలేసినా గూడా, నా జీవితం నాకు సాటిస్ఫై ఉంది అన్నది. ఈ భావన ఇప్పటి యువతరంలో లేకపోవడం అనేది నాకు ప్రతిరోజు బాధ కలిగిస్తది. ఇప్పుడున్న యువతను చూస్తుంటే అసలు వీళ్ళు ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లొచ్చినంక ఈ డిసిప్లిన్ లేని మొన్న బోనాల సందర్భంగా ఏందమ్మా అసలు అవును. కొన్ని వందల మంది యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు ఈ మన సమాజ భవిష్యత్తు వాళ్ళు 500 మందికి పైగా మందిని షీ టీమ్ పట్టుకోవడం అనేది ఎంత సిగ్గుచేటైన విషయం. అవును. అంటే కార్గిల్ యుద్ధంలో 580 మంది అమరులయ్యారమ్మా. అవును. కార్గిల్ వార్‌లో 99లో. ఆ 500 మంది అమరుల్లో వాళ్ళ యావరేజ్ ఏజ్ ఎంతో తెలుసా అమ్మా? 23 ఇయర్స్. వాహ్! అంటే అదే అంటే ఇప్పుడు నిన్న మొన్న ఆ అరెస్ట్ అయిన ఆకతాయిల్లో గూడా ఆ ఏజ్ యావరేజ్ వాళ్ళే. ఏజు ఆ ఏజ్ వాళ్ళే ఉంటారు. అవును. అంటే శత్రువులు నన్ను చుట్టుముట్టారు. సార్ ఒక ఆఫీసర్, ఒక యంగ్ ఆఫీసర్ 22 ఇయర్స్ ఓల్డ్ ఆఫీసరు ఎనకాల ఆర్టిల్లరీ వాళ్ళకి చెప్తున్నాడు. కార్గిల్ వార్‌లో. సార్ నాకు చాలా నియర్ బైలో ఉన్నారు వాళ్ళు. మీకు వాళ్ళ లొకేషన్ తెలీదంటున్నారు గదా మీరు. అక్కడ వాళ్ళు చెప్తున్నారు. మాకు వాళ్ళ లొకేషన్ తెలియట్లేదు. కమ్యూనికేషన్ ఇదవ్వట్లేదు అంటే, నా లొకేషన్ తెలుసు గదా! నా లొకేషన్ బాంబేయండి వాహ్! అని 22 ఇయర్స్ ఓల్డ్ అసలు ఇదన్నీ సినిమాలు తీయొచ్చు ఇదంతా. అది ఒక్కొక్క సీను తలుచుకుంటే నిజంగా ఎవరు కళ్ళల్లో ఆహ్, ఇ నీళ్ళొచ్చేస్తున్నాయి. కాబట్టి ఇది మనం నేర్పియలేదు సమాజం. ఆ పిల్లోనికి ఆ కుటుంబం నుంచి ఆ సంస్కారం వచ్చింది కాబట్టి, నా మీద బాంబేయండి అని చెప్తున్నాడు. ఆఫీసర్. జస్ట్ 22 ఇయర్స్ ఓల్డ్ ఆఫీసర్. కమిషన్డ్ ఆఫీసర్. ఇటువంటివి మనం ఎక్కడన్నా నేర్పిస్తున్నామా? ఈ సంఘటనని పాఠ్యపుస్తకాల్లో ఉంచాలి ఇటువంటివి. అవును. డెఫినెట్‌గా. ఇటువంటివి కొన్ని వేల వీర గాథలున్నాయి.
నేనొక విషయం అడుగుతాను. సార్. మనం కామన్‌గా అందరి ఇళ్ళలోకెళ్తే తాజ్‌మహల్ బొమ్ముంటది. అవును. కామన్‌గా ఇగ అది. ఆహ్, మామూలు మిడిల్ క్లాస్ ఇంటికెళ్ళినా గూడా తాజ్‌మహల్ బొమ్ముంటది. ఎవరినడిగినా గూడా మేము తాజ్‌మహల్ జూశాం అని చెప్పుకుంటారు. మరి ఈ దేశాన్ని కాపాడడానికి త్యాగం చేసిన వేలాది మంది సైనికుల కోసం 70 సంవత్సరాల తర్వాత మోడీ ప్రభుత్వం నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ బొమ్మ ఎవరింట్లో అయినా ఉందా అమ్మా? లేదు. నీకు తాజ్‌మహల్‌కి ఏం సంబంధం? 25,000 మంది అమరులు ఇంక్లూడింగ్ అందులో నా మిత్రులు గూడా ఉన్నారు. నాతో సర్వీస్ జేసిన నా ప్రాణమిత్రుల పేర్లు గూడా ఉన్నాయి అందులో. వాళ్ళ పేర్లు లిఖించబడి ఢిల్లీలో ఈరోజు మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ఎంతమంది ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాం ఆ మోడల్‌ని. ఎంతమందిమి వెళ్లి చూసొచ్చాం దాన్ని. ఎన్ని స్కూల్‌లు అక్కడికి టూర్‌కి తీసుకెళ్ళాయి పిల్లల్ని. హ్మ్. ఇట్లా అసలు తప్పు ఎక్కడ జరిగిందంటే, మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే తొలి ప్రధాని నుంచే ఇది తప్పు జరిగింది. ఎగ్జాక్ట్‌లీ. అసలు రక్షణ రంగంపై ఎటువంటి అవగాహన లేని ప్రధాని మనకు తొలి ప్రధాని కావడం అనేది మన దురదృష్టం. ఆయన చాంబర్‌కి డిఫెన్స్ ఆర్మీ చీఫ్ వస్తే అంటే ఆర్మీ గూడా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మన ఇండిపెండెంట్ ఇండియన్ ఆర్మీకి హ్యాండ్ ఓవర్ అయింది. ఓకే. అప్పుడు మామూలుగా రొటీన్‌లో భాగంగా ఆర్మీ చీఫ్ ప్రధాని కలవడానికొస్తే నెహ్రూ అన్నాడట, "నాకు మీతో ఏం పని లేదు. మీరు వెళ్ళండి. నేను హ్మ్. తర్వాత కలుస్తాను." దెబ్బకి 2 నెలలకే పాకిస్తాన్ మన కాశ్మీర్‌పై దాడి చేసింది. దాడి తొలి చేసింది. యుద్ధం జరిగింది 1947లోనే. అవును. అప్పుడు పరిగెత్తుకొని రావాల్సొచ్చింది ఆర్మీ దగ్గరికి. కాబట్టి మనది తప్పు తొలి అడుగులోనే జరిగింది. అక్కడే జరిగింది. అక్కడి నుంచే అది కంటిన్యూ అవుతూ వచ్చింది. కనీసం నేషనల్ వార్ మెమోరియల్ కట్టుకోవడానికి గూడా మన దగ్గర టైము, డబ్బులు లేకుండే. ఇన్ని సంవత్సరాలు 70 టైం. ఏళ్ల వరకు 1960లో రిక్వెస్ట్ చేసిందంట ఆర్మీ. అబ్బా! ఆ బ్రిటిష్ వాళ్ళ ఇండియా గేట్ వార్ మెమోరియల్ ఏదైతే ఉందో అది ఆహ్, వరల్డ్ వార్ 1 కోసం చేశారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. అది వాళ్ళది సంబంధించిందది. వాళ్ళ అధికారుల పేర్లు అవన్నీ అందులో. 1960 నుంచి మన ఆర్మీ అడుగుతుంటే గూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. యుద్ధ స్మారకాన్ని కట్టడానికి ప్రభుత్వాల దగ్గర పురసత్ లేని పాలకులతో మనం బతికాం ఇన్ని రోజులు. అంటే మీతో మాట్లాడాల్సిన అవసరమే లేదన్న వ్యక్తులకు పోయిన ప్రాణాల విలువలు ఎలా తెలుస్తాయి సార్? తెలవదు. వాళ్ళ తెలవదు. కుటుంబం నుంచి ఎవరు వెళ్ళలేదు గదా! ఒక్కళ్ళనైనా పంపించుంటే ఆవేదన, బాధ అది అర్థమయ్యేదేమో. అంతే. 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 సార్ నిజంగా అంటే నేను మీతో మాట్లాడడానికి చాలా అంశాలనుకున్నా. కానీ మీరు మాట్లాడుతుంటే ఇంకా ఆర్మీ గురించి చాలా తెలుసుకోవాలనిపిస్తోంది సార్. ఆహ్, అంటే మీ ఫ్యామిలీస్ అన్నిటిని వదిలేసి వెళ్తారు. అక్కడ ఏ క్షణం మీ ప్రాణం పోతుందో తెలీదు. అలాంటి టైంలో దేశం లోపల అంతర్గతంగా జరుగుతున్న విషయాలు తెలిసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? దేశ వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ గురించి తెలిసినప్పుడు ఎలా ఉంటుంది? అంటే కొన్ని సందర్భాల్లో చాలా బాధనిపిస్తది. వీళ్ళ కోసమా మేమింత కష్టపడేది అని కొన్ని సార్లు అనిపిస్తది. మళ్ళీ ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళు మన కోసం ఆలోచన చేసేవాళ్ళు గూడా ఉన్నారు సేమ్ టైమ్. మీరిప్పుడు సహజంగా ఔరంగజేబ్ అనగానే మామూలుగా మే రైట్ వింగ్‌లో గానియండి, ఇంకా ఎవరైనా గూడా ఒక మత ధోరంకారి అని మాత్రం ఆలోచనొస్తది. నీకు తెలుసా అమ్మ నాకు ఔరంగజేబ్ అనంగానే నాకు నా రైఫిల్‌మెన్ ఔరంగజేబ్ గుర్తొస్తాడు. ఓకే. పూంచ్ జిల్లాకు చెందిన రైఫిల్‌మెన్ ఔరంగజేబ్ మీరు గూగుల్ చేయండి. ఓకే. అసలు సినిమా తీస్తే 1000,00,00,000 వసూలైతాయి. రైఫిల్‌మెన్ ఔరంగజేబ్ మీద ఇండియన్ ఆర్మీ జవాన్ ఆయన. ఆయన మీద సినిమా తీస్తే 1000,00,00,000 వసూలైతాయి. ఓకే. అంత ఒక హీరోటిక్ రోల్ ఆయనది. ఈద్‌కి ఇంటికొస్తుంటే కిడ్నాప్ చేసిర్రమ్మ అతన్ని. అబ్బా! అతను వేరే చోట జాబ్ చేస్తున్నాడు. చాలా క్రియాశీలకంగా ఎంతోమంది కీలకమైన మిలిటెంట్‌ల ఎన్‌కౌంటర్‌లకు అతను మూలం. ఆ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ గాని, సాహసోపేతంగా స ఎన్‌కౌంటర్ చేయడంలో గాని. అటువంటి ఔరంగజేబ్‌ని టార్గెట్ చేసి వాళ్ళు మిలిటెంట్లు
పండక్కి ఇంటికొస్తుంటే కాశ్మీర్ నుంచి జమ్మూ వైపు అతన్ని కిడ్నాప్ చేసి అతని లాస్ట్ వీడియో గూడా ఉంటది మీకు నెట్‌లో చూడండి ఔరంగజేబ్‌ది. ఓకే. వీడియో తీశారు మిలిటెంట్లు. "నువ్వు ఫలానా ఆఫీసర్ తోటి ఉంటావు గదా!" అంటే, "అవును. మేజర్ మిశ్రా కే సాత్ థా." "ఆ! నేనే. మేజర్ మిశ్రా బాడీగార్డ్ నేనే." "ఫలానా ఫలానా బాయ్ కా ఎన్‌కౌంటర్ నువ్వే గదా చేయించింది" అంటే, "हाँ, मैंने ही करा." ఆ వీడియోలో చెప్తుంటాడు ఔరంగజేబ్. చివరి క్షణం వరకు గూడా కళ్ళల్లో ఆ ఓటమిని అంగీకరించలేదు రైఫిల్‌మెన్ ఔరంగజేబ్. అంటే నేను ఔరంగజేబ్ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, ఇక్కడ అందరూ ఎంతసేపు కూడా అంటుంటారు. ముస్లింలలో దేశభక్తి ఉండదు అని. తప్పు అది. నేను జమ్మూ కాశ్మీర్‌లో ఈ దేశం కోసం త్యాగాలు చేసిన ఎన్నో ముస్లిం కుటుంబాలను దగ్గరగా చూసిన. డెఫినిట్‌గా సార్. మనందరం ఎవరైతే దేశం కోసం పణంగా ఉన్నారో, లేకపోతే దేశ అభివృద్ధికైతే పాటుపడారో వాళ్ళందరిని రెస్పెక్ట్ జేస్తాం. అబ్దుల్ కలాం గారిని గానివ్వండి, లేకపోతే ఇంకొకరిని గానివ్వండి. ఎవరైతే మతతత్వాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని మాత్రమే వ్యతిరేకిస్తూ వస్తాం. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా మనందరం కలిసి అప్రిషియేట్ చేసాం ఖురేషీ గారిని. కాపోతే చాలా క్లియర్ కట్‌గా ఇందులో ఒక అంశం ఏంటి అనంటే దే ముస్లిమ్స్ అంతా దేశద్రోహులు అని ఎవరు చెప్పరు గానీ, దేశద్రోహులుగా మారుతున్న వాళ్ళలో ఎక్కువ మంది ముస్లిమ్సే ఉన్నారు. అది ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మా నా మిత్రుడు నా నా కొలీగే ఫిరోజ్ అని చార్మినార్ అతనిది. పాపం వాలంటీర్‌గా ఎప్పుడైనా గూడా ఆర్మీలో సెకండ్ టైమ్ వాలంటీర్ చేయొద్దంటారు. ఫిరోజ్ ఏం జేశాడు వాలంటీర్ జేసి మళ్ళీ ఫీల్డ్ పోస్టింగ్‌కెళ్ళాడు జమ్మూకి. ఎళ్తే పాపం ఈద్ రోజు అతనికి సెలవుండింది. అతన్ని స్పేర్ జేశారు. అతనికి డ్యూటీ ఇవ్వలేదు. అతనేం జేశాడు పోస్ట్‌లో ఉన్న జవాన్‌ని లంచ్‌కు నేను రిలీవ్ చేస్తా కొంచెం అని జెప్పి, ఊరికే ఉండి బోర్ అయితుంది అని వచ్చి పోస్ట్‌లో వచ్చి నిలబడ్డాడు పాపం ఫిరోజ్. ఓకే. మన చార్మినార్ అదే భాగ్యనగర్. స్నైపర్ హెడ్ షాట్ కొట్టిరమ. అబ్బా! మరి ఈరోజు ఆ ఫిరోజ్ గురించి భాగ్యనగరంలో ఎంతమంది మాట్లాడుతున్నారు? హ్మ్. అతని పేరు మీద ఏం కార్యక్రమాలు చేస్తున్నారు? మీరు ఎవరు దేశద్రోహుల గురించి మీరు మాట్లాడతారు గానీ, నా మిత్రుని గురించి ఎవరు మాట్లాడరే? నా మిత్రుని మీద ఎవరు ట్రస్ట్ పెట్టలేదే? అంటే మీరు ఎవరిని ప్రొజెక్ట్ చేయాలనుకున్న మీ ఎజెండా ప్రకారం వాళ్ళని చేస్తారు. దేశభక్తుల్ని, దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళని మీరు ముందుకు తీసుకురారు. వాళ్ళ పేరు ముందుకు తెలియనియరు. అంటే ఇది సమాజం తప్ప, రాజకీయ నాయకులు తప్పా సార్? ఇద్దరిది ఉంది ఇందులో. ఒకరి మీద ఒకరు ఆధారపడి తమ సర్వైవింగ్ కోసము రాజకీయ నాయకులు చేస్తుంటారు. వాళ్ళ దగ్గర చిల్లర నోట్ల కోసం వాళ్ళ వెనకాల తిరిగే కార్యకర్తలు వీళ్ళు. ఇప్పుడు మనకు మహాత్మా గాంధీ సాబర్మతి ఆశ్రమంలో ఆయన మేకను గట్టిన తాడు ఉంచబడింది. భద్రపరచబడింది. హ్మ్. మరి గాంధీ మేకను గట్టిన తాడును భద్రపరిచిన నాయకులు, ఈ దేశాన్ని పాలించిన నాయకులు, మరి భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీసిన తాడును ఎక్కడ మాయం చేశారు? పిల్లలకు అంటే కూడా వాళ్ళ శ్రద్ధ దేని మీద ఉంది? సమాజాన్ని ఏ దిశగా తీసుకుపోవాలో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. సమాజాన్ని చాతగాని దద్దమ్మల్ని చేయాలి అని భవిష్యత్ తరాలకు మేకను కట్టేసిన తాడునే చూపిస్తున్నారు ఈ రోజు వరకు గాని, 22 ఏళ్లకు తాడును ముద్దాడి ఉరివేసుకున్న భగత్ సింగ్ తాడును చూపించట్లేదు. వాళ్ళ చరిత్రలు కూడా పిల్లలకు తెలియనీయలేదు సార్. బాబర్ గురించి, తెలనీయలేదు. అక్బర్ గురించే రాసారే తప్ప పుస్తకంలో ఎక్కడ. లేకపోతే గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ వీళ్ళ గురించే రాసుకుంటూ వచ్చారే తప్ప, ఎక్కడ గాని సుఖ్‌దేవ్ గారికి సంబంధించి గాని, భగత్ సింగ్ గారికి సంబంధించి గాని, ఇలాంటి మహానుభావుల చరిత్రలు పిల్లలకు తెలియనివ్వలేదు. అంటే ఇది ఎందుకు మరి? వాళ్ళ ఎజెండా కోసం. అసలు వాస్తవాలను తెలుసుకోలేనప్పుడు స్వతంత్రం తెచ్చుకొని లాభం ఏంటి? అంటే వీళ్ళ ఎజెండా ముందుకెళ్ళాలి అనంటే, ఈ అసలు వాస్తవాలు ప్రజలకు తెలవద్దు. ఈ దేశం ఈ దేశం ఎవరో ఉపవాసం ఉంటే స్వాతంత్రం వచ్చిందన్న అబద్ధంలోనే ఉండాలి. హ్మ్. మరి ప్రాణత్యాగాలు చేసిన లక్షల మంది ఎందుకు చనిపోయినట్టు? ఎవరో ఉపవాసం ఉంటేనే బ్రిటిషోడు భయపడిపోయి ఈ దేశాన్ని వదిలిపోయి పోయుంటే, మరి వాళ్ళందరూ ప్రాణాలు ఎందుకు త్యాగం చేసినట్టు?
దీన్ని ఎక్కడ గూడా వాళ్ళు ముందుకు ఎందుకు రానియ్యరంటే వాళ్ళ ఎజెండా ముందుకు పోదు గాబట్టి. హ్మ్. సార్ మీరు 17 సంవత్సరాలు ఆర్మీలో వర్క్ చేశారు కదా! అంటే 17 సంవత్సరాల ఆర్మీ రిటైర్మెంట్ తర్వాత చాలా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ మీద చాలా సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. చాలా చేసాం. ప్రతిసారి అపోజిషన్‌లో ఉన్న కాంగ్రెస్ మోదీని విమర్శిస్తున్నాం అనుకోని సైన్యాన్ని విమర్శించడం మొదలుపెడతాయి. సర్జికల్ స్ట్రైక్ జరిగాయా? మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ అనేది ఒక కాంగ్రెస్ ఎంపీ అంతా బూటకం మీడియా మాత్రమే అలా చెప్పింది జరగలేదని. అంటే ఇట్లా ఆర్మీని అవమానిస్తున్న సందర్భంలో మీకేమనిపిస్తుంది? అలాంటి నాయకులకి ఇంకా ఓట్లేస్తున్న ప్రజల విషయంలో ఏమనిపిస్తది? అదే అమ్మా చాలా బాధనిపిస్తది. ఇది వీళ్ళు నెహ్రూ నుంచే ఈ వారసత్వం ఇప్పటి వరకు రాహుల్ వరకు వచ్చింది. ఇంకా వాళ్ళు మారరు. వాళ్ళు మారాలి అని మనం ఆశించడం గూడా తప్పే ఇంకా. వాళ్ళ ఎజెండాలో వాళ్ళు ఉంటారు అంతే. వాళ్ళు మోడీ పేరుతో వాళ్ళ టార్గెట్ ఆర్మీనే. ఇండియన్ ఆర్మీ అంటే రేపిస్టులు అని నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. మేమసలు ఎంత జాగ్రత్తగా చేస్తాం. మా యూనిఫార్మ్‌కి కళంకం రావద్దు అని చెప్పి ఎంతో జాగ్రత్తగా ఆపరేట్ చేస్తాం. అటువంటి దాన్ని వీడు సునాయాసంగా ఒక నోటితోటి నాలుకతోటి అనేసేస్తాడు. ఇండియన్ ఆర్మీ రేపిస్ట్ హ్మ్. అని. వాడేదో వానికి 4 ఓట్లు రావాలని చెప్పేసి మా త్యాగాలని ఒక్క మాటలో వాడు తీసి పడేస్తాడు. సార్ ఇప్పుడు ప్రస్తుతం గురించి మాట్లాడుకోవాల్సొస్తే యువతకు దేశభక్తి కంటే పరాయి దేశాల్లో జరుగుతున్న వాటి మీద కాన్సంట్రేషన్ పెరిగిపోతుంది అనిపిస్తుంది. విద్యా వ్యవస్థల్లో కూడా అలాంటివే ప్రమోట్ చేస్తుంటారు. ఉదాహరణకు ఆపరేషన్ పహల్గామ్ జరిగినప్పుడు దానికి నిరసనగా ఒక విద్యార్థులు కూడా బయటికి రాలేదు. లేకపోతే ఈ సంఘాలు బయటికి రాలేదు. పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా ఎక్కడ ఏమీ చేయలేదు. ప్రతిపక్షాలు ఏకంగా పాకిస్తాన్‌తో స్నేహంగా ఉండాలి. దీన్ని వేరే రకంగా చూడొద్దని చెప్పాయి. కానీ అదే గాజా విషయానికొచ్చేసరికి స్కూల్ పిల్లల నుంచి మొదలుపెడితే చాలా సంఘాలు మెక్‌డొనాల్డ్స్ ముందుకెళ్ళి ర్యాలీలు చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే దేశాన్ని ప్రేమించలేని వాడు పరాయి దేశాన్ని ప్రేమించడం అనేది అది యువతలో అలాంటి లక్షణాలు రావడం అనేది మీకెలా అనిపిస్తోంది? చూడమ్మా ఇప్పుడున్న యువత ఇక మనం చెప్పుకుంటే సిగ్గుచేటు గాని 2 కిలోమీటర్లు నడవలేని యువత. అసలు వీళ్ళ ఫిజికల్ స్టాండర్డ్స్ చూస్తుంటే చాలా బాధనిపిస్తది. ఇప్పుడు నాతో సరిసమానంగా గూడా నడవలేని యువత ఉన్నది ఈరోజు. వీళ్ళు ఈ విద్యా వ్యవస్థనే వీళ్ళని మొత్తం ఈ విధంగా మార్చేసింది. చిన్న చిన్న డబ్బులకు ఒక బీర్ తాగిపిస్తే ఏదో పెద్ద తప్పు చేసే యువత ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు మేము ఎన్నో లవ్ జిహాద్ కేసుల విషయాల్లో చూస్తుంటే, వాడు తాగిపిస్తే అమ్మాయిల ఫోను నంబర్‌లు ఇచ్చే బ్యాచులు గూడా ఉన్నారు. అబ్బా! అంత చీప్‌గా ఈరోజు ముఖ్యంగా తెలంగాణ సమాజం దీని మీద పెద్ద ఎత్తున ఆలోచన చేయాలి. ఈరోజు దేశంలోనే అత్యధికంగా మద్యాన్ని సేవిస్తున్నది ఈ తెలంగాణ సమాజం. అవును. ఇందులో ఎవరు ఎక్కువ బలవుతున్నారు? హిందూ సమాజమే. ఈరోజు దేశంలోనే అతి చిన్న వయస్సు విధవలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారన్న విషయాన్ని ఎక్కడా ఎవరు మాట్లాడట్లేదు. మారుమూల గ్రామంలో గూడా మద్యం యువతకు అందుబాటులో ఉంచి, యువతను సర్వనాశనం చేశారు గత 15 సంవత్సరాలు. ఈరోజు అటువంటి యువత ఈరోజు గాజా గురించి గానీ, ఇంకా ఇరాన్‌లో ఇంకేదైనా జరిగినా గానీ, ఎవడో ఏదో 4000, 5000 ఇస్తే, ప్రోగ్రామ్ చేయండిరా తమ్మి అంటే చేసేస్తాడు. వానికి బయట దేశాల నుంచి ఫండింగ్ వస్తది. వానికి వచ్చే దాంట్లో కొంత ఇస్తాడు. వీడు చేస్తాడు. ఈరోజు ఈ మధ్య జరిగిన అవే అంతే. అన్నీ అవే. ఈ ఎన్‌జీఓలు ఇవన్నీ గూడా ఫారెన్ ఫండెడ్ ఎన్‌జీఓలు ఇవన్నీ. మొన్న ఖమ్మంలో జరిగిన దాని వెనకాల గూడా పక్కా విదేశీ నిధులుంటాయి అందులో. లేకపోతే పని గట్టుకొని ప్రైవేట్ స్కూళ్ళన్నీ వాళ్ళు ఏదైనా సేవా కార్యక్రమానికి ఇంకేదైనా విషయానికి బస్సులియడానికి వాళ్ళకి కుదరదు. పని గట్టుకొని బస్సులను కేటాయించిర్రనంటే ఖచ్చితంగా దీని వెనకాల ఎవడో ఫండింగ్ చేసే ఉంటాడు ఆ స్కూళ్ళకు. ఎవరు ఫండింగ్ చేయకుండా వాళ్ళు పిల్లల్ని అట్లా ఎండలో నడిపిస్తారా వాళ్ళు? పేరెంట్స్‌కి చెప్పకుండా. పేరెంట్స్‌కి చెప్పకుండా అది గూడా. మనకేం సంబంధం అండి? గాజాలో ఏం జరుగుతుందో మనకేం సంబంధం? ఇక్కడ మన దేశంలో ఏం జరుగుతుందో మనకు సోయి లేదు. గాజాలో ఏం జరుగుతుందో మనకేం సంబంధం? అవును. అది ప్రభుత్వం చూసుకుంటుంది విదేశీ వ్యవహారాల్లో. ఏ దేశంతోటి ఎప్పుడు ఎట్లా వ్యవహరించాలి అన్న పాలిసీ మ్యాటరు దేశ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని
భారత ప్రభుత్వం నిర్ణయిస్తది. నువ్వోడివి పాలస్తీనా వైపు ఉండడానికి, ఇక్కడ వీధుల్లో ప్రదర్శన జేయడానికి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గూడా వీటన్నింటిని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతున్నది. మనం ఏదైనా కార్యక్రమం చేద్దామంటే ఇమ్మీడియేట్‌గా అన్ని పర్మిషన్‌లు గావాలి, అది గావాలి, ఇది గావాలి అనేటోళ్ళు, మరి ఎక్కడో విదేశాల జరుగుతున్న సంఘటన మీద పిల్లలతోటి ర్యాలీ తీస్తున్నారంటే ప్రభుత్వం గూడా అనుమతి ఎట్లా ఇచ్చిందండి? అంటే ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్టే గదా! ఇదన్నీ. నాకు ఈ ఇవాళ దేశద్రోహ చర్యలని. ఇవాళ అదే ఆశ్చర్యం అనిపించింది సార్. ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇష్యూ మీకు తెలిసే ఉంటది. జూబ్లీ హిల్స్‌కి సంబంధించి. అవును. అక్కడ మహిళలంతా పెద్ద ఎత్తున కుంకుమార్చన చేయాలి. అమ్మవారికి ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహానికి ధ్వంసం జరిగింది గాబట్టి అనుకుంటే, ఎవరైతే దానికి హాజరవుతా అన్నారో వాళ్ళందరిని హౌస్ అరెస్ట్‌లు చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అది చేయకూడదని చెప్పారు. ఇది ధర్మరక్షణ కోసం చేస్తుంటే అడ్డుపడుతూ, అధర్మంగా అవసరం లేని విషయాలకు రక్షణనిస్తూ నిరసనలకు పర్మిషన్స్ ఇస్తున్నారు అంటే, అసలిక్కడ రక్షణ వ్యవస్థ మారాలా? లేకపోతే రాజకీయ వ్యవస్థ మారాలా? సమాజంలో ఆలోచనలు మారాలా? చట్టాలు మారాలా? ఇవన్నీ ఎక్కడ మూలం మారితే దేశంలో మార్పొస్తుందనేది అర్థం కావట్లేదు. ముఖ్యంగా మన విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. ఓకే. మన లాస్టు 70 ఏళ్లుగా మనం ఎంతసేపు అక్బరు, హుమాయూను, బాబరు అనుకుంటా వాళ్ళ విదేశీ దురాక్రమదారుల గురించే చదువుకుంటూ వచ్చాం. మన పూర్వీకుల మీద అత్యాచారాలు చేసిన వాని గురించి చదువుకుంటూ వచ్చాం గానీ, మనల్ని కాపాడిన వాళ్ళు, మనం ఈరోజు ఇంత హాయిగా ఉండడానికి కారణమైన వాళ్ళ గురించి ఎక్కడ మనం చదవలేదు. మోడీ ప్రభుత్వం అది ఆ ప్రయత్నం చేస్తున్నది. దాని ఫలితాలు రావడానికి కొంత సమయం పడతది. ఇంకా గూడా దేశంలో విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ పాఠ్యాంశాల్లో సైనికుల గురించే లేదండి. అవును. ఎందుకుండదు? ఈ దేశం కోసం త్యాగం చేసే సైనికుల విషయాలు మీరు పాఠ్యాంశాలుగా ఎందుకు పెట్టరు? ఇప్పుడు ఈ దేశంలో అత్యున్నతమైన మిలిటరీ అవార్డు పరమ్‌వీర్ చక్ర. ఎంతమంది పరమ్‌వీర్ చక్రల గురించి పాఠ్యాంశాల్లో ఉందండి? 16 బుల్లెట్లు తగిలినంక గూడా ఈ రోజుకి బతికున్న ఏకైక పరమ్‌వీర్ చక్ర సైనికుడు మన మధ్య ఉన్నాడు ఈరోజు. హ్మ్. హండ్రీ కెప్టెన్ యోగేంద్ర సింగ్ యాదవ్ గారు. మరి ఆయన గురించి ఎన్ని పాఠ్య పుస్తకాల్లో కథ ఉన్నదండి? అవును. 16 బుల్లెట్లు తగిలినంక గూడా. వీరోచితంగా పోరాడి. మరి ఎంతసేపు మీరు మేకను కట్టేసిన తాళ్ళు చూపించుకుంటూ భవిష్యత్ తరాలను అవలేగాలం చేసే ప్రయత్నమే తప్పించి, వీరులను చేసే ప్రయత్నం ఎక్కడ గూడా గత 70 సంవత్సరాలుగా జరగలేదు. దీని వెనకాల విదేశీ శక్తుల కుట్ర ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశమైనా గూడా ఇంకో దేశం పాలన ఉండింది. ఏదో ఒక సందర్భంలో. జపాన్, చైనా ఏదైనా గూడా. వాళ్ళు వెంటనే ఆ పేర్లన్నీ గూడా మార్చేసుకున్నారండి. కొన్ని నెలల లోపలే, కొన్ని సంవత్సరాల లోపలే. మరి ఈ రోజు వరకు మనకు అక్బర్ పేరుతో జిల్లా ఉన్నది. అక్బర్ పేరుతో మండలం ఉన్నది. అక్బర్ పేరుతో ఊరున్నది. ఇంకా గూడా ఔరంగజేబు మనం మనం సమాధికి పాలించుకుంటున్నాం అనుకుంటున్నాం కూడా. ఔరంగజేబు సమాధికి లక్షలు ఖర్చు పెడుతున్నాం. లక్షలు ఖర్చు పెడుతున్నాము. అసలు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరమేంది మనకు? ఒక విదేశీ దురాక్రమణదారుని సమాధిని మనం అసలు ఎందుకు పెట్టుకున్నాం? ఆ! దీని మీద సమాజం గూడా ఆలోచన చేయాలి. మన విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. విద్యార్థులకు శౌర్యాన్ని నేర్పే విద్యా వ్యవస్థ రావాలి. ఇంకొకటి ముఖ్యంగా సైనిక శిక్షణ పట్ల విద్యార్థుల్లో ఎక్కువ అవేర్‌నెస్ తీసుకురావాలి. అవును. దాని మీద అవగాహన లేదు మన సమాజంలో అస్సలు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనం ఎట్లా రియాక్ట్ గావాలి? యాస్ ఎ సిటిజన్‌గా మనం ఏం చేయాలి? అన్న కనీస అవగాహన పౌరుల్లో లేదమ్మా. అవును. ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది అనంటే వీడియోలు తీయడానికే పరిమితమవుతున్నారు యువత గాని, నేను నా వంతుగా నేను యంగ్‌ని నేనొక అబ్బాయిని నేను చేయాలి అది. అక్కడ మంటలంటుకుని నేనక్కడ మంటలను ఆర్పాలి. ఈ కనీస జ్ఞానం ఎవరు నేర్పించట్లేదండి. కాబట్టి మినిమమ్ మిలిటరీ ట్రైనింగ్ అనేది దేశంలో జరగాలి. ఈ విషయంలో గూడా చర్చ జరగాలి. రైట్. ఎలాగో ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి అగ్నివీర్ వచ్చినప్పుడు కూడా చాలా మంది వ్యతిరేకించారు సార్. 5 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి వాళ్ళని తీసేయడం ఏంటి? 16 సంవత్సరాలకు దీన్ని రిక్రూట్ చేయడం ఏంటి? ఇదంతా ఒక వేస్ట్. నిజంగా కూడా జవాన్లను అవమానించడానికి, జవాన్లను నిరుత్సాహపరచడానికి ఇలాంటిది ఒకటి తీసుకొచ్చారు అన్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్ దానికి సంబంధించి? అగ్నివీర్ విషయంలో అమ్మా ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని కంటిన్యూషనే అగ్నివీర్. అందుకే అడిగాను. ఎక్కువ మంది హ్మ్. ఇప్పుడు మేమున్నాం. మేము ఎక్స్ సర్వీస్ మెన్‌లం. సుమారుగా దేశంలో 40-50 లక్షల మంది
ఎక్స్ సర్వీస్ మెన్‌లు ఉంటాం. ఓకే. మాకు ఆర్మీ పెన్షన్ ఇస్తుంది. ఎందుకు అనంటే మేము రిజర్వ్ ఫోర్స్‌లో. నేను ఈరోజు నేను చాలా హెల్తీగా ఉన్నానండి. నేను ఈరోజు నన్ను బట్టలు ప్యాక్ చేసుకోమంటే చేసుకొని నేనెళ్ళిపోతాను నేను. కొన్ని లక్షల మంది మాజీ సైనికులం. ఇప్పుడు ఉన్న ఇండియన్ ఆర్మీకి రిజర్వ్ ఫోర్స్ మేము. కాబట్టి ఆ విధంగా రేపటి రోజు మన అవసరాలు తీరడానికి ఇంకా ఎక్కువ మంది సైనికులు అవసరమైతే భవిష్యత్తులో అగ్నివీరులందరూ గూడా దేశానికి ఉపయోగపడతారు. కాబట్టి వాళ్ళని పూర్తిగా వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆర్థికపరమైన ప్రయోజనాలు కల్పిస్తూ, మళ్ళా వాళ్ళ భవిష్యత్తు గూడా ఎక్కడ ఇబ్బంది గాకుండా ఈరోజు ఎక్కడ గూడా ఏ మాజీ సైనికునికి కూడా పెద్దగా ఇబ్బంది జరగట్లేదు. మేమందరం గూడా సంతోషంగానే ఉన్నాం. ఒక మంచి సర్విస్ జేసొచ్చాం. మళ్ళీ ఇక్కడ ఒక సంతోషకరమైన జీవితం గడుపుతున్నాం. రేపు అగ్నివీర్ గూడా అదే. ఇంకా వాళ్ళు చాలా చిన్న ఏజ్‌లో వస్తారు వాళ్ళు. వచ్చి ఒక సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ జేస్తారు వాళ్ళు. సమాజానికి ఆదర్శంగా ఉంటారు వాళ్ళు. కొన్ని లక్షలాది మంది అగ్నివీరులు సమాజంలో తిరుగుతుంటే, సమాజంలో పెద్ద ఎత్తున మార్పొస్తుందమ్మా. అవును. దీన్ని సహిస్తదా మరి ఈ ముఠ, దొంగల ముఠ? అందరూ అగ్నివీరులందరూ వాళ్ళకి నీతులు జెప్తారు మరి. వీళ్ళ ఆటలు సాగవు మరి. అగ్నివీర్ కాశ్మీర్‌లో ఏం చూసొచ్చిండో, ఇక్కడ వీడికి జెప్తుంటే అప్పుడు వీడు నోరు మూసుకొని వినాల్సొస్తది. ఇంకో ఇగ స్టార్ట్ అయితది రిటర్న్ రావడం ఒక్కొక్క బ్యాచ్. ఇప్పుడు అందరూ సర్వీస్‌లో ఉన్నారు. నెక్స్ట్ ఇయర్‌కి ఫస్ట్ బ్యాచ్ రిటర్న్ రావడం స్టార్ట్ అవుతది. అవును. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. రేపు నెక్స్ట్ ఇయర్ మీరు ఒక అగ్నివీర్‌తో ఇంటర్వ్యూ చేస్తారు. అవును. డెఫినెట్‌గా. సమాజంలో ఒక మంచి మార్పు గదా ఇది. మీరొక 23, 24 ఏళ్ల అబ్బాయితోటి దేశం కోసం మాట్లాడుతుంటారు మీరప్పుడు. అతడు చెప్తుంటాడు. రాజకీయ పండితులంతా వినాల్సొస్తది. అతడు చెప్తుంటే దేశం కోసం. దీన్ని మరి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా దొంగలు? చేయరుగా. వాళ్ళ కడుపు నొస్తది అందుకే. సరే ఇంకొకటి చాలా గుండె ధైర్యం ఉంటేనే ఆర్మీలోకి వెళ్ళగలుగుతాం. మనకు గుండె ధైర్యం గాదు. మన కుటుంబం గూడా దేశభక్తితో ఉండి నా బిడ్డ కంటే గూడా దేశం ముఖ్యం. నా భర్త కంటే గూడా దేశం ముఖ్యం. మా నాన్న కంటే గూడా దేశం ముఖ్యం. చాలా సందర్భాల్లో అలాంటివి చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదు. అయితే ఆర్మీ జవాన్ కుటుంబాలకు, ఆర్మీ జవాన్లకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తోంది? చాలా అమ్మా. అసలు అంటే నేను 2016 వచ్చాను నేను ఆర్మీ నుంచి. అంటే 2 ఇయర్స్‌లో 14 నుంచి 16 వరకు చాలా మార్పులు గమనించాను. మా మెస్ విషయంలో గాని, సాలరీల విషయంలో గాని, అలవెన్స్‌ల విషయంలో గాని, ఆ 2 సంవత్సరాల్లోనే చాలా మార్పులసలు. చాలా ర్యాపిడ్‌గా. ఇప్పుడు గూడా ఒక మంచి స్టాండర్డ్‌లో ఇండియన్ ఆర్మీ ఉన్నది. ఈరోజు ప్రపంచంలోనే నిన్ననే విషయం బయటకొచ్చింది. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక విదేశీ ఫైటర్‌ని కొట్టిన మొదటి ఎయిర్ ఫోర్స్ మన మనది. ఎయిర్ ఫోర్స్. 300 కిలోమీటర్లు. గతంలో 200 కిలోమీటర్ల రికార్డ్ ఉండేయంట అది. మనం దాన్ని క్రాస్ చేసాం. అంటే ఈరోజు మనం ఒక మిలిటరీ సూపర్ పవర్‌గా ఎదుగుతున్నాం. ఒక పెద్ద డిఫెన్స్ ఇంపోర్టర్ నుంచి దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా ఎదిగాం మనం. చాలా పెద్ద చేంజ్ అది. ఏదో ఆహ్, ల రూ. 1,00,000 దిగుమతి చేసుకునే వాళ్ళం ఈరోజు 50,000 దిగుమతి చేసుకుంటున్నాం అన్నది కాదు. అతి పెద్ద ఎక్స్‌పోర్టర్‌గా తయారయ్యాం ఈరోజు. మనమే ప్రొడక్ట్ తయారు చేస్తున్నాం. మన ప్రొడక్ట్స్‌ని, మన బ్రహ్మోస్‌ని అన్ని దేశాలు అడుగుతున్నాయి. అవును. పెద్ద పెద్ద మిలిటరీ సూపర్ పవర్స్‌ని అడుగుతున్నాయి. సూపర్ పవర్స్ కూడా మన బ్రహ్మోస్ కోసం ఎదురు చూస్తున్నాయి. మాకు బ్రహ్మోస్ ఇవ్వండి అని. అటువంటిది ఈరోజు మీరు ఇప్పుడు అన్నారు. కుటుంబాల విషయంలో అన్నారు. దానికి ఎక్కడో గాదు. మా ఇల్లే ఎగ్జాంపుల్. మా అన్నయ్య బీఎస్ఎఫ్, నేను ఆర్మీ. ఓహ్! ఇద్దరం మేము. అయితే సంఘ పరిచయం ఉండడం వల్ల మాకంటే ఎక్కువ దేశభక్తి మా అమ్మకి ఉంటది. ఓకే. ఈ రోజుకి కూడా. సరే సంఘ్ అంటే హిందూ మతతత్వం, సంఘ్ అంటే మతం, లేకపోతే ద్రోహులు అని కొంతమంది చెప్తూ ఉంటారు గదా! వాళ్ళకి అలాంటి వాళ్ళ మాటలు విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? వాళ్ళకేం సమాధానం జెప్తారు? ఇదే దీనికి మా అమ్మనే సమాధానం. ఎందుకంటే అమ్మ చిన్నప్పటి నుంచి మమ్మల్ని సంఘానికి పంపించింది. మేము అన్నయ్య బీఎస్ఎఫ్‌కెళ్ళాడు. నేను ఆర్మీకెళ్ళాను. అమ్మ ఏ రోజు మేము ఫోర్సెస్‌కెళ్ళామని ఏడవలేదు. అమ్మ ఈరోజు ఇంకా హ్యాపీగా ఉన్నది.
అమ్మ ఇప్పటికి సంతోషంగా ఉంటది. ఇప్పటికి పేపర్ చదువుతది. అన్ని విషయాలు అవగాహన ఉంటది అమ్మకి. గ్రేట్. అమ్మకి 80 ఏళ్ళు అయినా గూడా కాశ్మీర్‌లో ఏం జరుగుతుందో ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తది అమ్మ. ఉన్నారా సార్ అమ్మ? ఉన్నది. చూపిస్తారా? మేమందరం కూడా చూడాలనుకుంటున్నాం. అంత ఇక్కడ గొప్ప ఇక్కడ లేదు. ఆహా! ఓకే. అట్లా ఇట్లా ఎంతోమంది అంటే ఇటువంటి ఎన్నో లక్షల కుటుంబాలు ఈరోజు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయమ్మ. నేను చెప్పే ఉద్దేశ్యం ఏందనంటే, ఇప్పుడు ఎంతోమంది సైనికుల త్యాగాలుంటాయి. తండ్రి ఆర్మీలో చనిపోయినా గూడా కొడుకు ఆర్మీకెళ్ళిండమ్మా. అవును. ఎన్నో సంఘటనలు. అంటే ఆ కొడుకుని పంపించిన తల్లిది ఎంత గొప్ప త్యాగం. భర్త చనిపోతే భార్య ఆర్మీ ఆఫీసర్ అయింది. వుమెన్ ఆఫీసర్. ఎంతోమంది ఉన్నారు. అంటే ఈ దేశభక్తి ఇది సాలరీలిస్తే వచ్చే దేశభక్తా? సాలరీలు డబ్బుల కోసం ప్రాణాలు త్యాగం చేస్తారా? మరి రండి మరి రమ్మనండి. డబ్బులిస్తాం త్యాగాలు చేయడానికి. కొందరు మాట్లాడతారు. ఆ మధ్య వచ్చింది చర్చ. చాలా బాధ అనిపించింది. వాళ్ళు ఫ్రీగా చనిపోతున్నారా? డబ్బులిస్తున్నారా అని. రాజకీయ నాయకులు. ఇటువంటి కామెంట్లు కూడా ఈ దేశంలో వినాల్సొచ్చింది. మన దౌర్భాగ్యం. అవును. ఫ్రీగా ఏం బలిదానాలు ఇవ్వట్లేదు వాళ్ళు అని. అంటే మీరు రండిరా మరి. మీరు మీ చద్దురు కుటుంబం నుంచి మేమిస్తాం ఒకళ్ళని డబ్బులు. పంపండి. ఆ! ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళ కుటుంబంలో నుంచి ఒకరిని కంపల్సరీ ఆర్మీకో, నేవీకో, ఎయిర్ ఫోర్స్‌కో పంపాలి. ఓహ్! పంపరు. ఆ! తండ్రి ఎంపీ అయితే కొడుకు ఎమ్మెల్యే గావాలి. ఇప్పుడు 'యోగి ఆదిత్యనాథ్' గారి తమ్ముడు ఆర్మీ జవాన్. అవును. అది ఎంతమందికి తెలుసు ఆ విషయం. కాబట్టి అట్లా ఎన్నో కుటుంబాలు, దేశభక్త కుటుంబాలు ఈరోజు మన దేశంలో ఉన్నాయి గాబట్టి, ఈ దేశం ఈరోజు మహోన్నతంగా మనం విశ్వగురువుగా ముందుకెళ్తున్నాం. ఒక పెద్ద మిలిటరీ పవర్ అవుతున్నాం మనం. అయ్యాం ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ ద్వారా. సో, ఫైనల్‌గా ఈ వీడియో చూస్తున్న యువతకు మీరేం చెప్తారు? యువత ముఖ్యంగా తెలంగాణ యువతకు నా సందేశం తమ్ముళ్ళు మీరు మీ ఫిజిక్‌ని పెంచుకోండి. చాలా బాధ అనిపిస్తదమ్మా. చిన్న చిన్న ఏజ్ పిల్లలు సిగరెట్లు తాగుతూ కనబడితే, మైనర్ పిల్లలు 14, 15, 16 ఇయర్స్, 18 ఇయర్స్ పిల్లలు ఈ మధ్య విపరీతంగా స్మోకింగ్ చేస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ళకి చాలా ఆరోగ్య సమస్యలొస్తాయి. కుటుంబాల కుటుంబ పెద్దలు వాళ్ళు కాబోయే వాళ్ళకు పుట్టే సంతానం బలహీనంగా పుడుతుంది. వాళ్ళు అంత చిన్న ఏజ్ నుంచి స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తే ముఖ్యంగా తెలంగాణలో ఈ స్మోకింగ్, డ్రింకింగ్ చాలా ఎక్కువ జరుగుతున్నది. యువత దీనిపై ఆలోచన చేయాలి. మీ జీవితాలు నాశనం అవుతాయి. సమాజంకు ఎట్లాగో భవిష్యత్తు లేకుండా అవుతది. మీ కుటుంబం ఇబ్బందుల్లో పడతది. మీరు కూడా ఏం లాభం పొందరు వాటితోటి. కాబట్టి దయచేసి మీరు పొద్దున్నే లేసి మీ కోసం, మీ శరీరం కోసం మీరు ఒక గంట సేపు కేటాయించుకోండి. ఎక్సర్సైజ్ చేయండి, రన్నింగ్ చేయండి. ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని నేను ఒక మాజీ సైనికునిగా తెలంగాణ యువతకు నేను పిలుపునిస్తున్నాను. థాంక్ యూ సార్. అడగగానే టైమ్ ఇచ్చారు. చాలా విషయాలు నమస్తే. తెలియజేశారు. నిజంగా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. భారత ఆర్మీని తలుచుకున్న ప్రతిసారి. ఏంటో మేమే అక్కడ ఉన్నట్టు ఫీల్ అయిపోతుంటాం. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే గూడా అక్కడ జరిగిన సంఘటనలన్నీ మా మధ్య జరిగినట్టు అనిపించింది. కానీ ఆర్ వాయిస్ వేదికగా ఒకటైతే చెప్తున్నాం సార్. ఖచ్చితంగా ప్రతి జవాన్‌కి భారతీయులంతా అండగా ఉంటారు. భారతీయ భావజాలం లేని వాళ్ళు మాత్రమే తప్పుగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళని చూసి బాధపడాల్సిన అవసరం లేదు. మీరున్నారనే చాలా ధైర్యంగా గుండెల మీద చేసుకొని మేమంతా ఉండగలుగుతున్నాం. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి యువత కూడా ఈ వీడియో సాక్షిగా ప్రమాణం చేయాల్సిన విషయం ఏంటంటే, బార్డర్‌లో దేశాన్ని కాపాడడానికి ఆర్మీ సైనికులు ఎంత కష్టపడుతున్నారో, బార్డర్ లోపల దేశాన్ని కాపాడడానికి కూడా మేమంతే కష్టపడతామని ప్రమాణం చేయండి. అంతకంటే ఈ దేశానికి ఆర్మీ జవాన్లకు మీరివ్వాల్సిన పెద్ద గుర్తింపో, బహుమతో వేరే ఏదీ లేదు అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై హింద్, జై భారత్.